మా పిల్లలు స్నేహితులారా మీ అందరూ కూడా విష్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇదంతా చాలా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినట్టుగా బైబిల్ రాయబడింది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించడం కనుక ఆయనకు యేసుగా రక్షకుడు. పాపుల రక్షకుడు యేసు ప్రభువారికి కృష్ణ సంస్థ కూడా చుట్టుపక్కల పనిచేసి అందరూ లైన్ దగ్గర ఉంది. పిల్లలు మేమందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడి మందులు నమ్ముకున్న దీవించడం కాక మీరు కానీ క్రిస్మస్ సందేశాన్ని వినిపించబోతున్నా. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి జన్మించి క్రిస్మస్ అనేది మానవుడు జరిపించుకుంటారంటే యేసు ప్రభువారి లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువారు బైబిల్ రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క లేఖన భాగాలు చూసినట్లయితే మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అనుదించడానికి గల కారణం ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే పాపంలో జీవిస్తూ వస్తున్నా. బైబిల్లో చెప్తుంది, నేను పాపంలోనే పుట్టిన వాడిని, పాపంలోనే నా తల్లిదండ్రులు గర్భము ధరించిన బైబిల్ రాయబడుతుంది. మానవుని యొక్క జన్మ, మానవుడు జన్మించినటువంటి జీవితము పాపంతో కొన్ని లోకానికి అనుభవించినగా కనపడుతుంది. అయితే యేసు ప్రభువు లోకానికి రావటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జన్మించడం ద్వారా మానవాళికి ఉన్నటువంటి పాపం నుండి విముక్తి ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఆయన శరీరధారికి లోకానికి పుట్టి మన కొరకే యేసుక్రీస్తు ప్రభువారు మరి సత్రంలో జన్మించి పశువుల పాపను పెట్టబడి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హీనత్వం ఆయన తగ్గించుకునే విధానం, యేసు ప్రభువారి లోకానికి జన్మించి మానవాళి పాపములకు విముక్తి ఇవ్వడానికి లోకానికి పుట్టాడు. ప్రతి మనుషుల యొక్క పాపములు విముక్తి ఇవ్వడం కొరకై ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తుంది. ఇలా యేసుక్రీస్తు ప్రభువు జన్మించడానికి కారణం ఏంటంటే మానవుడు దేవుని యొక్క కృపను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, మానవుడు దేవుని యొక్క దయను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వరమును పొందలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి నరవతానికి లోకానికి జన్మించి మానవానికి లోకానికి వచ్చి మన కొరకై ఆయన ఈ లోకంలో జన్మించి దేవుని రాజ్యం, దేవుని యొక్క వనములు, దేవుని యొక్క ప్రదేశంలో ఉండటం కొరకై మనల్ని అక్కడ పెట్టడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించడం ద్వారా మానవానికి దేవుని రాజ్యం అన్నది ఒకటి ఏర్పడుతూ వస్తుంది. యేసు ప్రభువు లోకానికి జన్మించడం ద్వారా మానవాళి ప్రతి మానవుడు కూడా
దేవుని రాజ్యంలోకి ప్రవేశించే ధన్యత వస్తుంది. మనందరూ కూడా డౌట్ ఉండేది, యేసు ప్రభు రాకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేమా? ప్రభు ఒక మాట అన్నాడు, నేనే మార్గములు సత్యములు జీవములు. దేవుని మార్గంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలోకి మీరు వెళ్ళాలంటే ఒక పరిశుద్ధమైన జీవితం అవసరం. ఒక పరిశుద్ధమైన జీవితం అవసరం. యేసు ప్రభు లోకానికి జన్మించిన విధానం ఏంటంటే మానవుని యొక్క జీవితం మార్చి పరిశుద్ధమైన మార్గంలో పంపించడానికి. ఒక పరిశుద్ధమైన మార్గంలో మానవుని ఈ లోకాల్లో కాపాడుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి జన్మిస్తూ వచ్చాడు. మానవాళి జీవితంలో బలహీనతలు, అవిధేయతలు, ఈ అబద్ధాలు, మోసాలు, పాపంతో కూడిన జీవితం, వ్యభిచారంతో కూడిన జీవితం, నష్టపూరితమైన జీవితం, పాపంలో కూలిపోయి పాపంలో భారాన్ని మోస్తున్న మానవుల యొక్క జీవితం నుండి విడుదల ఇవ్వటం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. యేసు ప్రభు ఈ లోకానికి పుట్టడం ద్వారా మనందరి యొక్క పాపములు క్షమించి, మనందరి యొక్క జీవితాన్ని మార్చి, మనందరినీ తన రక్తంతో కడిగి పరలోకానికి తీసుకెళ్తారు. మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేని వారు యేసు ప్రభు ఈ లోకానికి పుట్టి మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళటం కొరకై ఈ లోకానికి పుట్టాడు. మనం ఒకటే చేయాలి, యేసు ప్రభు నేను పాపి, నన్ను క్షమించండి, నన్ను కూడా నీ రాజ్యానికి తీసుకెళ్ళు, దేవుని రాజ్యంలో నేను కూడా ఉండాలి, నా బలహీనతల పొరపాట్లు క్షమించు, నన్ను క్షమించడం వరకు నువ్వు ఈ లోకానికి పుట్టావని అడిగితే ప్రభు మన బలహీనతలు క్షమిస్తాడు, దేవుని రాజ్యాన్ని మనకిస్తాడు. అట్లు దేవుని రాజ్యాన్ని మనం వెళ్ళినట్లు ప్రభు వచ్చినటువంటి విధానం, ఆ క్రిస్మస్ యొక్క విధానంలో మనం ప్రభువుని నమ్ముకున్న వారున్నాయి. ప్రభు పుట్టింది, ప్రభు జన్మించింది ఈ డిసెంబర్ 25 మనం అందరూ అనుకుంటాం. ఎందుకు జన్మించాడంటే మనల్ని దేవుని రాజ్యాన్ని పంపించడం. అట్లా దేవుని రాజ్యానికి అంటే యేసు ప్రభు జన్మించాడు కాబట్టి యేసు ప్రభు నేను పాపిని మనం ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన విధానం నెరవేర్చబడి దేవుని రాజ్యాన్ని ప్రభు తీసుకెళ్తాడు. అట్లా తీసుకెళ్ళినట్టు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, దొంతి గ్రామంను మరి మీరు దర్శించినారు, మీరు మాట్లాడుతూ వచ్చినారు, మరి మీ రక్షణ సువార్త వినిపింపజేస్తూ వచ్చినారు. విన్నవారిలో మీరే కార్యం చేయండి. యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించుకొని నిత్య జీవం పొందినట్లు, వారి పాపక్షమాపణ పొందినట్లు మీరే ఈ స్థలము, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకొని మీరే సహాయం చేయండి. వారి ఆరోగ్య విషయంలో, వారి యొక్క లావాదేవీ విషయంలో, బిజినెస్ విషయంలో, మరి పొలము అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని, ముందుకు కలిసిన సహాయపడమని ఏ శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించడం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సోమవారం అనగా 25వ తారీఖు నాడు క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి నేవీ కాలేజ్ రోడ్లో రైతు వేదిక అన్న స్థలంలో దేవుని ప్రార్థన ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటి చంద్రులుండవు, రాత్రి ఉండదు, చీకటి రగులు చండులు. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రమ్మున లాజరును చూచాడు, అబ్రహాము రమ్మున లాజరును చూచాడు. ధనవంతుడు చూచి దాహమని అరిచాడు, ధనవంతుడు చూచి దాహమని అడిగాడు. రెండు దారులు, ఏ దారి కావాలి మానవా? రెండు దారులు, ఏ దారి కావాలి మానవా? నీవు దిగంబరునిగా పుడతావు, నీవు దిగంబరునిగా వెళతావు, నీవు దిగంబరునిగా కాలు మేడలు ఎన్నో కడతావు, నా కంటూ ఎవరు ఉన్నారంటావు. కాలు మేడలు ఎన్నో కడతావు,
చేస్తాయి, అగ్నిలో పడకుండా యేసు